మీకా గ్రంథం. ఈ మీకా గ్రంథంలో 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకుందాం. 4వ అధ్యాయము ఈ వాక్యంలో, ఈ 13వ వాక్యంలో, 1వ వాక్యం నుంచి 13వ వాక్యంలో ఉన్న విషయాన్ని మీకు వివరిస్తాను. ఈ వాక్యంలో రక్షణ పొందటం గురించి రాసి ఉంది. ఒక పదం రక్షణ పొందుట. యెహెజ్కేలు 11వ అధ్యాయంలో 17వ వాక్యంలో గమనించండి. యెహెజ్కేలు 11వ అధ్యాయం 17వ వాక్యం. ఎజెకియలు 11వ అధ్యాయం 17వ వాక్యం. కాగా నీవు ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మల్ని సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మల్ని రప్పించి ఇజ్రాయేలు దేశమును మీ వశము చేసేదను. ఇది యెహోవా అన్నట్టు. యెహోవా సెలవిచ్చేది. వాళ్ళు వివిధ దేశాలకు ఎందుకు చెదరగొట్టబడ్డారు? ఇజ్రాయేలీలు ఎందుకు చెదరగొట్టబడ్డారు? పూర్వకాలంలో ఒక పాయింట్ బ్రదర్ చెప్పాడు. వాళ్ళు చెడుగా ప్రవర్తించారు, అందుకని దేవుడు వాళ్ళని దేశాల్లో చెదరగొట్టాడు అనేది ఉంటుంది బైబిల్లో. వాళ్ళు మంచిగా ప్రవర్తిస్తే వాళ్ళని అదే దేశంలో ఉంచేవాడు. ఇంకోటి నేను నేర్చుకున్న విషయంలో ఒకటి, సువార్త ప్రపంచమంతా చెల్లాచెదురుగా అవ్వాలంటే యూదులు ముందుగా యేసుక్రీస్తు పుట్టకముందే ప్రపంచ దేశాలన్నిటిలో యూదులు ఉండాలి. ముఖ్యంగా ప్రతి దేశంలో జనం విస్తరించి ఉండాలనేది ఒక సంకల్పం. సువార్త యేసుక్రీస్తు పుట్టేసరికి ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో ఆ 3.5 సంవత్సరాలు చేసిబడిన సేవా ప్రపంచమంతా అభివృద్ధి చేయటానికి గాను యూదులు ముందుగా ప్రపంచ దేశాల్లో చెదిరున్నారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యూదుని కొరకు యూదుడు ప్రాణం ఇస్తాడండి. మనం ఇవ్వలేం. భారతీయుడి కొరకు మరొక భారతీయుడు ప్రాణం ఇవ్వడం. యూదుడైతే ఇస్తాడు. ఆ దేశంలో నుండి ఇండియా వచ్చిన యూదులు, ప్రభు పుట్టకముందు నుంచే యూదులు కొందరు ఇండియా వచ్చారు. ఆ యూదులలో క్రీస్తును చేర్చుకున్న యూదులు వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారు కదా, అది సువార్త చేసేవాళ్ళను. ఈ సువార్త పరిసరి జరగాలని సదుద్దేశంతో ఒకటి, వాళ్ళు చేసిన చెడు కార్యాల వలన ప్రపంచం అంతా వాళ్ళని చెదరగొట్టాడు. దేవుడే చెదరగొట్టాడు. ఆయా దేశంలో మీరు చెదరగొట్టబడ్డారు కనుక మిమ్మల్ని అందరినీ మీరు చెదిరి ఉన్న దేశములలో నుండి మిమ్మల్ని రప్పించి ఇజ్రాయెల్ దేశమును మీ వశం చేస్తానని వాక్యం రాసింది. 1948వ సంవత్సరం నుండి యూదులు తిరిగి వాచుచున్నారు అనే శరణం రాయబడింది. నేను అప్పటికి పుట్టలేదు. ఈ శరణం రాయబడినప్పటికి ఎక్కడికి వస్తున్నారు? యూదులు తిరిగి వచ్చుస్తున్నారు. మా పాస్టర్ గారు పాడేది అన్నట్టు. ఈ పాస్టర్ కాదు, మా పాస్టర్. నేను చిన్నపిల్లగాడు ఉన్నప్పుడు
అని అక్కడ ఇద్దరు ముగ్గురే కూర్చునేవాళ్ళు ఆ చర్చిలో. రాత్రిపూట ఆ పాట గానం మైక్లో వస్తుండే, హారంలో వింటుండేవాడిని. యూదులు తిరిగి వచ్చుతున్నారు, ప్రవచనం నెరవేరుతుంది. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం ఆ భూభాగం ఏముందో అది వాళ్ళకి తిరిగి ఇవ్వబోతున్నాడు దేవుడు ప్రవచనం. ఇది రాకడ ముందు జరుగుద్దని బైబిల్లో రాసింది. రాకడ ముందు, యేసు రాకడ ముందు, మళ్ళీ రెండవ రాకడ ముందు జరుగుతుందని రాయబడింది. విషయం ఇందులో ఉంటుంది మీకా గ్రంథంలో. తర్వాత ఇజ్రాయెల్లకు రక్షణ అనేది కలుగునట్లు దేవుడు చేసాడు. ఇజ్రాయెల్కి రక్షణ కలుగుతుంది. ప్రధానంగా ఇజ్రాయెల్కి రక్షణ. అయితే దేవునికి స్తోత్రం. ఒకనొక సమయంలో ఎస్తేర్ అనే ఒక ఆమె, హదస్స అనే ఆమె, ఎస్తేర్ అనే ఆమె ఉండేది. రాణి ఎస్తేర్ అంటారు. అహస్వేరోషు యొక్క భార్య, ఆయన చేత ఎన్నుకొనబడినది. ఆ ఎస్తేర్ అనే రాణి టైంలో ఎస్తేర్ అనే ఒక గ్రంథం ఉంటుంది, ఆ యోబు గ్రంథానికి ముందు ఉంటుంది. ఆ సమయంలో హామాను అనే ఒకడు యూదులందరినీ నాశనం చేయాలని సంకల్పించాడట. అందుకని ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. 7వ అధ్యాయము 12వ వాక్యంలో రాయబడింది కదా, హామాన్ అనేవాడు యూదులందరినీ నాశనం చేయాలని అహస్వేరోషు రాజు యొక్క డిగ్రీ, శాసనం పుట్టించాడు అన్నట్టు. ఈ హామాను రాజు అనుమతితో శాసనం చేసి అంచెగంట చేత అందరిని నాశనం చేయాలి. ఈ యొక్క యూదులకు విరోధులందరూ యూదుల మీద దండెత్తి యూదులందరినీ నాశనం చేయాలని వాక్యంలో ఉంటుంది. 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. 3వ అధ్యాయంలో మన ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు, మీరు 7వ వచనం నుంచి 12వ వచనం వరకు పారాగ్రాఫ్ ఉంది. రాజైన అహస్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా సీటిని దినదినమునకును, తర్వాత నెలకును అదారు అను 12వ నెల వరకు వేసు వచ్చిరి. అంతటా హామాను అహస్వేరోషుతో చెప్పినది ఏమనగా, నీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు. రాజు యొక్క ఆజ్ఞలను వారు గైకొని వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగించబడి ఉన్నారని రాజు చదివించెను. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల హామాను ఆజ్ఞాపించిన ప్రకారము ఇంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధికారులకును ఆయా సంస్థానములలోని జనుల మీద ఉంచబడిన అధికారులకును వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహస్వేరోషు పేట ఆ వాసనల చేత తాకీదు రాయబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. అది 9వ అధ్యాయము అదే గ్రంథంలో 1 నుంచి 3వ వచనం వరకు. అయితే రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలం వచ్చినప్పుడు అదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకుని దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నందినట్లు అగుపడెను. యొక్క అన్నిటిలో నుండు పట్టణముల యందు
తమకు కీడు చేయవల్లని చూసిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరునూ వారి ముందర నిలవలేకపోయిరి. మొర్దెకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించేవారును యూదులకు సహాయం చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరంలో గొప్పవాడైన మొర్దెకై చాలు 3వ వచనం వరకే. ఇది సన్నివేశం. రాణి ఎస్తేరును యూదులను ఉపవాసం చేయటం వలన రాజు అనుమతితో మరొక శాసనం ప్రింట్ చేయబడి మరలా అది యూదులందరికీ పంపబడింది, అన్ని సంస్థానాలకు పంపబడింది. అక్కడ యుద్ధం జరిగింది యూదులకను యూదుల శత్రువులకి. ఆ యుద్ధంలో యూదులు గెలిచారు. రాణి ఎస్తేరు కూడా ప్రాణం కాపాడబడింది, లేకపోతే రాణి ఎస్తేరుని కూడా చంపుతుండే. చాలా భాగం ఉంది, అదంతా చెప్పదలుచుకోలేదు. మీకు వచనాలు 2 చూపెట్టాను. ఉదాహరణకి యూదులకు రక్షణ ఈ ఆమాను టైంలో అహస్వేరోషు చక్రవర్తి, మాదీయ పార్శిక చక్రవర్తి టైంలో యూదులకి రక్షణ కలిగింది. లేకపోతే అప్పుడే సమస్త సంస్థానంలోని యూదులందరినీ చంపేవాళ్ళు. సాతాను ప్రణాళిక అక్కడే ప్రారంభం అవుతుంది. చూడండి, యూదులందరినీ చంపేసేయాలి. ఈ మొర్దెకై ఒక్కడు నాకు నమస్కారం చేయకపోతే, వందనం చేయలేదు కనుక చేయకపోతే వీడి బట్టి అందరిని చంపాలి అని సైతాను హామాను నెత్తిలోకి వచ్చింది. యూదులందరినీ చంపాలంట, ప్రపంచం మీద ఉన్న యూదులందరినీ. ఇప్పుడేంటో తెలిసిందా? ఇండియాలో క్రైస్తవ్యం సాగకూడదు, ఇండియాలో క్రైస్తవ్యం ఉండకూడదు, హిందుత్వమే ఉండాలి. ఈ ముస్లింలు అందరూ హిందువులుగా మారాలి, క్రైస్తవులందరూ హిందువులుగా మారాలట. భారతదేశం కాదు, హిందూ దేశం అంటాం, హిందుస్థాన్ అవ్వాలట. అంటే వాళ్ళ విగ్రహాలను పూజ చేయటం వాళ్ళు మానుకొని క్రైస్తవులుగా మారుతున్నారా? వీళ్ళు ఎందుకు మారాలి అందులోకి? ఇప్పుడున్న గవర్నమెంట్ సంకల్పం అది. ఏం జరుగుద్దో తెలియదు. దీనికి ఒక వచనం నెరవేరేటట్లు ఉంది. మన ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఒక వచనం జరగాలి. యేసు ప్రభు తన సేట తన చేతిలో ఉన్నది కనుక దాన్ని ఎత్తి తూర్పారు బట్టనే అన్నాడు. దానిలో ఉన్న గింజలు, పొట్టు, చెత్త చెదారం ఎవరంటే ఈ సంఘంలో ఉన్న ఒరిజినల్లు, కల్తీ, పొట్టు, చెత్త అంతా. అయితే రక్షణని పొందిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోండి అన్నట్టు ఈ యొక్క గవర్నమెంట్ ప్లాన్. ఇండైరెక్ట్ ప్లాన్ ఎవరిదంటే సైతాన్ది, లోపల ప్లాన్ ఎవరిదంటే దయ్యంది. పైకి కనపడేది ఏదో ఒక దేశ భద్రత అనే ఒక అంశం మాత్రమే. దేవుని కోపాన్ని తీసుకొచ్చుకుంటున్నారు, కావాలని కొనుక్కొచ్చుకుంటున్నారు. ఫరో దేశం మీదకి, ఈజిప్ట్ దేశం మీదకి దేవుని కోపం రాలా? దేవుడు ఇంకా ఫరోనే కఠినం చేస్తాడు, వాని మీద నా బలాన్ని చూపిస్తానని. దేవుడైన యెహోవా ఈజిప్ట్ దేశం మీద నా బలం ఎంతో చూపిస్తాను అని దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. మన ఇండియా నేలుతున్న వాళ్ళ హృదయం ఇంకా కఠినంగా అవుతుంది. ఎందుకంటే దేవుని బలాన్ని చూడాలి కదండి. ఉన్నవాళ్ళు ఈ మారిన వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోతారు. చూడండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొత్త ఒక వింత జరుగుద్ది. దేవుడు తన బలాన్ని చూపెట్టాలంటే దేశాన్ని అధికారి యొక్క హృదయాన్ని కఠినంగా చేసేసి ఏలికలు దేవునికి వ్యతిరేకంగా లేస్తున్నారు అని నీ యొక్క ఆయన కుమారుడికి వ్యతిరేకంగా లేస్తున్నారని వాక్యంలో ఉంటుంది. ఏలికలు అంటే దేశాన్ని వెళ్ళేవాళ్ళు. చేయి లేపుతున్నారు, కాళ్ళు లేపుతున్నారు అని ఉంటుంది. సృష్టికర్తకు వ్యతిరేకంగా వాడు ఏమంటాడు? విగ్రహాన్ని ఆరాధించమంటాడు. విగ్రహాన్ని, అదే వాళ్ళ ఉద్దేశం, అవే వాళ్ళ దేవతలు. మా దేవతలను సైతాన్లు అంటున్నారు. సైతాన్లు అనేది ఏముంది? సైతాన్లే, ఇంకేమనేది? బొమ్మలు నేను పూజ చేయమంటావు నువ్వు. అయితే మన బలం చూపెట్టాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క విశ్వాస బలం ఎలా ఉందో అలా చూపెట్టాలి. క్రైస్తవ బలం ఏంటో చూపెట్టాలి.
సర్దార్ వల్లభభాయ్ పటేల్ అన్నాడట, క్రైస్తవులు కాస్త నిద్రపోతున్నారు, వాళ్ళ జోలికి పోకండి, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు అవి, లేపారంటే మీద పడతాయి జాగ్రత్త అని అన్నాడట. దేవునికి స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. షడ్రక మేషక అబేద్నెగోలు అగ్నిగుండం నుంచి రక్షించాడు, యూదులను హామాను బారి నుంచి రక్షించాడు. క్రైస్తవులుగా మారిన జనాలను ఏ జాతులు వారిని అయినా సరే ఆయన రక్షణలోకి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలులో సింహపు బోను నుండి దానియేలుని వెలికి తీయించాడు. ప్రాణాలు సింహముల నుంచి ప్రాణాలను ఆయన కాపాడినట్టుగా వాక్యంలో రాసి ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. మనలను పాపము నుండి విడిపించి రక్షించును అని వాక్యం ఉంటుంది. మనలనైతే అపోస్తుల 16వ అధ్యాయంలో 31వ వచనంలో ఏమి రాసి ఉంటుందంటే, అపోస్తుల 16:31 వచనం తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. అపోస్తుల 1:16-31 ఏం రాసింది అక్కడ? 16:31 వచనంలో అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురని చెప్పి, ఇంటికొక్కళ్ళు రక్షణ పొంది ఉంటే అందరు రక్షణలోకి వస్తారండి. ఒక్కళ్ళు రక్షణ పొందారనుకో, ఒకళ్ళని బట్టి ఇంట్లో వాళ్ళందరూ రక్షణలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము 9వ వచనములో 8వ వచనము 2వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 8వ వచనము 9వ వచనం ఏంటి? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరం అది. తర్వాత అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవరినో అతిశయపడ వీలు లేదు అని రాసింది. క్రియల వల్ల కలిగింది కాదు. నేను ఈ పట్టణంలో ఇక్కడ నిలబడి ఈ విధంగా సంఘాలు నడిపించటము, వాక్యం చెప్పటము, అది నా వలన అయింది కాదు, అది దేవుని వరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పాలి అని ఆలోచన ఉంటుంది చూడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క మండలాన్ని ఎన్నుకొని ఆ మండలంలో సేవ ప్రారంభించి చెప్పండి, దేవుడు నీకు ఆ వరం ఇస్తే నేను చెప్పాలి వాక్యం, నాకు చెప్పాలని ఉందంటే నేనేం చెప్తా దానికి? వాళ్ళకి ఆ వరం ఇవ్వలేదు దేవుడు, చెప్పేవరం. నేను ఎవరికైనా నేర్పుదామంటే మా అమ్మగారికి అయితే నేర్పుదామంటే వెనకెళ్తున్నారు. నేనేం చేయాల? మీద జయము ఇచ్చాడు ప్రభు మనకు, సాతాను మీద జయము. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 11వ వాక్యంలో, ప్రకటన 12వ అధ్యాయం 11వ వాక్యంలో 11 వారు గొర్రెపిల్ల రక్తం బట్టి, అది కృపావరం. చాలామంది నేను మంచుకున్నాను, నేను నీతిగా ఉన్నాను, భక్తిగా ఉన్నాను, యేసుక్రీస్తు లేకోకుండా నేను మంచిగున్నాను, భక్తిగా ఉన్నాను, పరలోకం నాదే అనుకుంటున్నారు ఈ బాన్సవాడలో ఉన్నోళ్ళంతా, ఈ భారతదేశంలో ఉన్నోళ్ళంతా. యేసుని కలిగి లేని వారంతా ఏమనుకుంటున్నారంటే మేము మంచిగానే ఉన్నాం, పరలోకం చేరుతాం అనుకుంటున్నారు. బైబిల్ ఏమంటుంది? అది గొర్రెపిల్ల రక్తం ద్వారా కావాలి. ఏది? పరలోకం చేరాలంటే గొర్రెపిల్ల రక్తం ద్వారా. ఇక్కడ రాయబడింది, రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. తమ ప్రాణాలనే ప్రేమించేవారు జయించలేరు. హల్లెలూయా. తమ ప్రాణమును ప్రేమించువారు పరలోకానికి రారు. మరి ఏం ప్రేమించాలయ్యా?
ఏం ప్రేమించాలి? శోధన వచ్చినప్పుడు నిలబడాలి. ఎందుకంటే ఇంక చెప్పేది ఏముండదు. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి తాము సాక్ష్యం చెప్పారు, యేసే రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శాసనం బయలుదేరింది అనుకో, వాడు శాంపిల్గా శాసనం ప్రారంభిస్తున్నాడు. విదేశ సొత్తులన్నీ బందో, నాకు క్షేమం, విదేశ సొత్తులు తెచ్చే వాళ్ళకి హాని. నేనేం చేస్తా? వాడు మొదటి నుంచి నాలాగా సేవ చేయలేదు. సతీష్ కుమార్ అయ్య గారికి క్షేమం, మిగతా వాళ్ళందరికీ లాసు. నేనేం చేస్తా? కొన్ని ఆస్తులు గవర్నమెంట్ పాలైపోతాయి. ఎవరి ఆశ్రమాల ఆస్తులు? ఈ కేయపాల ఆస్తి ఉంది చూడు, సదాశివపేట ఎక్కడో, అదంతా 1000 ఎకరాల భూమి మొత్తం గవర్నమెంట్ పాలైపోతుంది. మనం ఏం చేస్తాం? అర్థం కాల? ఏమో ఎటు చూస్తున్నావు, ఏమో అర్థం కావట్లా. ఫెయిత్ ద్వారా వర్క్ చేసే వాళ్ళకి ఏం కాదు. అయితే వీళ్ళకి కూడా పెడతారు, తర్వాత పెడతారేమో వాళ్ళు భయంకరమైన అద్భుతాలు చూస్తారు, గవర్నమెంట్ చూస్తుంది. కొందరు సేవకులు మరణాలు, అది విరోధులతో మరణాలు అవుతాయి. కొందరు బలమైన విశ్వాసులు మరణాలు అవుతాయి. అలాంటప్పుడు దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. హిందూ జాతి మారిపోవచ్చు, మిగిలిన వారు సావగా బతికిన వారంతా మారుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ క్రైస్తవ్యం అనేది అలా అభివృద్ధి చెందినది. క్రైస్తవ్యానికి విత్తనం ఏంటంటే యేసు యొక్క రక్తం, హతసాక్షుల యొక్క రక్తం విత్తనం క్రైస్తవ్యానికి. ఆ రక్తం అది భూమి మీద ఉంది. యేసు యొక్క ప్రాణం భూమి మీదనే ఉంది. తండ్రి కుడి పార్శ్వం ఆయన కూర్చున్నాడు, నీకు కనపడుతున్నాడు కూర్చున్నట్టుగా. ఆయన రక్తం ఎక్కడుంది? ప్రాణం ఎక్కడుంది? నెలవారికి తీసుకోవట్లేదా? అది సంఘం మధ్యనే ఉంది ఆయన ప్రాణం. ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి అది అర్థం కావట్లా. వెళ్ళిపోయాడు, కూర్చున్నాడు అక్కడ, ఆయన వస్తున్నాడు అంటావు, అంతే సంగతి. దాని సంగతి ఆయన పైకి వెళ్ళాడు, రెండో రాకలో నీకు కనపడతాడు. అంతవరకు దేవునికి స్తోత్రాలు. యేసు యొక్క రక్తం చేయగలుగుతుంది. 1 యోహాను 2వ అధ్యాయం 14వ వచనాలు. మేకల రక్తము, ఎడ్ల రక్తము, పక్షుల రక్తం చేత విమోచన కలగదు. టెంపరీ విమోచన కలుగుతుంది, కానీ శాశ్వత విమోచన కలగటానికి మార్గం లేదు అందులో. అందుకని యేసు రక్తము పాప విమోచనాన్ని శాశ్వతంగా చేస్తుంది. ఆ యేసు యొక్క రక్తం గురించి సాక్ష్యం ఇవ్వాలి. యేసు రక్తం ద్వారా విమోచన. అందుకే రక్తమే జయం, రక్తమే జయం, రక్తమే జయం పాట పాడతారు చూడండి. రొట్టె తీసుకున్నాడు పాట. దానిలో నువ్వు చెప్పు, ప్రతిరోజు చెప్తా ఉండు, యేసు రక్తం జయం అని చెప్తా ఉండు. 100 సార్లు చెప్పు, నీకేమీ మార్పు వస్తుందో చూడు. నీ జీవితంలో ఏదైనా సాతాను ఏమైనా శోధిస్తుంటే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీలింగ్ ప్రేయర్ చేసే జాగల్లో యేసు రక్తం చేయమని చెబుతూ ఉంటే అక్కడ సైతాన్లు పారిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే అక్కడ ఆయన ప్రాణం ఉంది. ఈ సంఘం మధ్య ప్రభు ప్రాణం ఉంది. చాలా మందికి అది అర్థం కావట్లేదు. సంఘం యొక్క మధ్య ప్రభువు ఉన్నాడు. ఆడ కూర్చున్నాడండి, సింహాసనం మీద కూర్చున్నాడండి. రక్తం అంటే ఏంటి? ఏడే వదిలేసాడు, భూమి మీద వదిలేసాడు, భూమి మీదే ఉంది. వెళ్ళింది ఏంటి? ఆత్మ, ప్రభు ఆత్మ ఆయన శరీరంతో వెళ్తున్నట్టుగా కనపడుతుంది మనందరికీ. 1 యోహాను 2వ అధ్యాయం 14వ వచనంలో రాయిస్తున్నాను, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను అని. దుష్టుని జయించుట జయ జీవితము ఎప్పుడు ఉంటుందంటే చెప్పాలా? జయ జీవితం యేసు రక్తాన్ని పుచ్చుకొని రొట్టె తీసుకున్న వాళ్ళకి ఏమన్నా వాక్యం చెప్పవచ్చు. వాక్యము వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది. ఒక క్రమంలో ఉన్నవాళ్ళకి, పిచ్చి పిచ్చేసాలు వేసే వాళ్ళకి వాక్యం చెప్తే అర్థం కాదు అది. కనుక గొర్రెపిల్ల రక్తం ద్వారాను వాక్యం ద్వారాను జయం కలుగుతుంది. పాప శరీర ఇచ్చలపై జయం అన్నట్టు 1 యోహానులోనే
నాలుగో అధ్యాయంలో ఈ 1:5 వాక్యంలో వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనం దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వారము. దేవుని ఎరిగినవాడు మన మాట విను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువల్ల మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిస్తున్నామని. బ్రహ్మపరచు ఆత్మలు ఉంటాయి, సత్యస్వరూపమైన ఆత్మ ఏదో తెలియాలి. బ్రహ్మపరచు ఆత్మల్లో కొందరు నమ్ముతారు. దేవునికి స్తోత్రాలు. మనకు క్రీస్తు ద్వారా జయం కలుగుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయంలో 37వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో రాసింది కదా, 8:37 సాతానును మన కాళ్ళ క్రింద ఉంచెను అంటాడు. రోమా 16:20లో. రోమా 8:37లో ఏమన్నాడంటే, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. విజయం పొందాలా. విజయం అంటే మన భారతదేశానికి జయం రాకపోవటానికి కారణం చెప్తాను. సేవ చేసేవాళ్ళు ఎక్కువ మంది దొంగలు ఉన్నారు, దేవుని పరిసర చేసేవాళ్ళు. అంటే అర్థం ఏంటంటే డబ్బు దోపిడీగాళ్ళు. దశంభాగాలు కావు, ఈ సంఘాల చేత పోషింపబడే సేవకులు కాదు అనేది. విదేశాల నుంచి వస్తున్న సొత్తుని 50% ఖర్చు చేసి, అదే సమాజ సేవ కొరకు 50% సెల్ఫ్గా అంటే సొంతానికి వాడుకుంటున్నారు. అది దొంగతనం. దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్ స్ట్రిక్ట్ చేస్తుంది, విజిలెన్స్కి అధికారం ఇస్తుంది. ఏం జరుగుద్దో చూడు. అదొకటి. దేవుడు వీళ్ళని పెర్ఫెక్ట్ చేయలేని ఉద్దేశంతో దీన్ని అనుమతించాడా? దేవుని అనుమతి అదంతా. వాడు ఆగట్లేదు. గవర్నమెంట్ వాడు ఎంత ధర్నాలు చేసినా రద్దు చేయమంటున్నాడు, వెనక్కి తీసుకోమంటున్నారు, ఇది జరగాల్సిందే అంటున్నారు. దేవుని అనుమతి ఉంటుంది. జై జీవితం రాకపోవటానికి చాలామంది సేవ చేయరు, గాలికి తిరుగుతుంటారు. సంఘాల్లో పోయి పొలాలు పెట్టి సంఘాలను విచ్ఛిన్నం చేస్తుంటారు ధనం కొరకు. వాళ్ళ యొక్క కోణం. ఈ యొక్క భారతదేశంలో సేవాభివృద్ధి కాకపోవటానికి కారణం అది. అందరూ సరిగ్గా పని చేయట్లేదండి. రోమా 16:20 వచనం అది ముగింపు చేసుకుందాం. 16:4 నిమిషాలు అయిపోయింది, ఎక్కువైపోయింది. 16:20 వచనం. ఇక్కడ జయ జీవితం రావాలంటే ప్రభునందు వాక్య ప్రకారంగా కొనసాగాలి. 20లో సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకద్రొక్కించును. మీరు తేళ్లను త్రొక్కుతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు అని వాక్యం ఉందా? తేళ్లను కాళ్ళ క్రింద దొక్కుతారు అంటే అర్థం ఏంటి? ఎంత విషబలం ఉన్నా ఆ బలం అంతటిని అణిచివేస్తారు. అధికారం అంతా ఇవ్వబడునని అర్థం. సాతాన్ని కాళ్ళ క్రింద త్రొక్కించునంటే అర్థం ఏంటి? సాతాను మన కాళ్ళ క్రింద ఉంటుంది, మన నెత్తి మీద ఉండదు.